దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాట నేటి క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి మాట. క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి అవసరమైనటువంటి మాట. ఎందుకు ఈ మాట అవసరం అనంటే, నేడు మానవుని జీవితం ఎంత భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోయింది. ఆది కాండములో ఏదెనులో దేవుడు సృజించినటువంటి మానవునికి ఈరోజు భూమి మీద నివసిస్తున్నటువంటి మానవునికి చాలా తేడా ఉంది. ఆ రోజు ఆ మానవుడు సంతోషంగా ఉన్నాడు, కానీ ఈరోజు మానవుని జీవితంలో నిజమైన సంతోషము లేదు. నన్ను అడిగితే అంటాను, తాత్కాలికమైనటువంటి సంతోషముతో సరిపెట్టుకుంటున్నాడు మానవుడు. కారణం, కొన్ని బాధలు, శ్రమలు, దుఃఖము, బాధ, కన్నీరు, వేదన, పోరాటాలు, యుద్ధాలు, శోధనలు, ఇలా ఎన్నో మానవుడిని ఒత్తిడికి గురి చేస్తున్నాయి. అందుకే మానవుడి జీవితంలో ఫ్రీడమ్ లేదు, నిజమైన సంతోషం లేదు, సరైన ఆనందం లేదు. అటువంటి తరుణములో నా ప్రభు తాను ప్రేమించినటువంటి మానవునికి ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్ర. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి స్తోత్ర. సంగమా, ఒక మానవుడికి ఊరట కలిగించే మాట, ఒక మానవుడికి ధైర్యమును పుట్టించే మాట, నేను లోకమును జయించి ఉన్నాను కనుక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే మానవుడు భయంతో బ్రతుకుతున్నాడు, అంటే మానవుడు పిరికివాడై బ్రతుకుచున్నాడు. అయ్యా, వాక్యాన్ని పరిశీలన చేస్తే ఏదేను వనములో మానవుని కంటే ముందు సృజించబడినవి చాలానే ఉన్నాయి. అవి జంతువులైనా, పక్షులైనా, జలచరములైనా, నేల మీద పాకే పురుగులైనా, ఇలా చాలానే ఉన్నాయి. కానీ గమనిస్తే వాటిలో ఏ ఒక్క దానికి మానవుడు భయపడలా. కానీ ఈరోజు మానవుడు ప్రతి సంఘటనకు భయపడుతున్నాడు. కానీ ఈరోజు మానవుడు ప్రతి పరిస్థితికి భయపడుతున్నాడు, పిరికివాడై బ్రతుకుచున్నాడు. ఇది దేవునికి ఇష్టమైనదా? కాదు. దేవునికి ఇష్టమైనటువంటి పని కాదు. కొన్నిసార్లు అడుగుంటాము, కొన్ని శ్రమలు సంభవించాయా, కొన్ని కష్టాలు సంభవించాయా, కొన్ని బాధలు సంభవించాయా, ఒకవేళ ఇది దేవుని పరీక్షేమో. నేనంటాను, ఒకవేళ పరీక్ష అయితే కావచ్చు, కానీ అన్నిసార్లు పరీక్షే కాదు. ఒకవేళ దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటే కూడా ఈ లోకములో నీకు శ్రమ కలగొచ్చు. అది ఈ పూట నేను చెప్పే సువార్త. అన్నిసార్లు నీ శ్రమకు కారణం పాపం కాదు, అన్నిసార్లు నీ శ్రమకు కారణం శోధన కాదు, అన్నిసార్లు నీ శ్రమకు కారణం పరీక్ష కాదు. కొన్నిసార్లు నీ నీతి, నీ యథార్థత, నీ భక్తి, నీ ప్రార్థన జీవితం, నీ సత్యం నిన్ను శ్రమల పాలు చేయొచ్చు. అయితే నేను చెప్పే సువార్త, అట్టి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో పిరికివాడై పారిపోకుండా, అధైర్యపడకుండా, భయపడి దాక్కోకుండా నా ప్రభు అంటాడు, ధైర్యము తెచ్చుకొనము, నేను ఈ లోకాన్నే జయించాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద జీవించినటువంటి దినాల్లో
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణాలు చేస్తూనే, విస్తృతంగా సువార్త ప్రకటిస్తూనే, ప్రతి రాత్రి దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థిస్తూ ఉండేటువంటి తరుణములో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి కొన్నిసార్లు కాలినడకన వెళ్ళారు, కొన్నిసార్లు పడవ ప్రయాణం కూడా చేశారు. అయితే ఒకానొక దినమున ఒక దరి నుండి మరి ఒక అద్దరికి వెళ్ళేటువంటి సమయంలో పడవ ప్రయాణం చేయాలని యోచించి తన శిష్యులతో కూడా కలిసి దోణి ఎక్కినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఆ దోణి ఎక్కి గలిలయ సముద్రంలోనికి వారు వెళ్ళారు. ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి సన్నివేశాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వాక్యములో ఇలా రాయబడి ఉంది. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చి నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి దేవునికి స్తోత్ర. చూడండి, ఒక శ్రమ సంభవించింది, ఒక భయంకరమైన తుఫానే వచ్చింది, ఒక పెద్ద పెనుగాలే, అలలే ఎగసపడి దోణెను కొడుతున్నాయి. వారు ప్రయాణం కొనసాగుచుండగా జరిగినటువంటి సన్నివేశం అది. అక్కడ 37వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆ పైన చూస్తే, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ప్రయాణం సాఫీగానే ఉంది కదా అనుకున్న తరుణములేనే అకస్మాత్తుగా తుఫాను. ఒక మాటలో చెప్పాలంటే, మనకి తుఫాను వస్తుంది అనంటే ఈ వాతావరణ శాఖ వాళ్ళు ముందుగానే పసిగట్టగలిగినటువంటి యంత్రాలు ఈరోజు చాలానే ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో తుఫాను రాబోతుంది అన్న సంగతి తెలియాలంటే ఆ గాలి, ఆకాశములో వచ్చినటువంటి కొన్ని మార్పులు, ఆ సముద్ర నీటి అలల మీద కలిగినటువంటి కొన్ని మార్పుల వలన మాత్రమే కనిపెట్టగలిగేవారు. కానీ గలిలయ సముద్రం మీద అంత సమయం కూడా ఉండదు, అకస్మాత్తుగా తుఫాను వస్తాయి. నేను ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, ఒక క్రైస్తవుని జీవితము సాఫీగానే పోతున్న తరుణములో అకస్మాత్తుగా ఒక తుఫానే రావచ్చు. దాని అలచడి కూడా నీకు తెలియకపోవచ్చు, దాని సూచనలు కూడా నీకు తెలియకపోవచ్చు. ఏ విధంగా వస్తుందో, ఎవరి ద్వారా వస్తుందో కూడా నీకు అర్థం కాకపోవచ్చు. తెలిసే లోగానే నీ జీవితమో, నీ కుటుంబమో ఈ దోణి నిండిపోయినట్లుగా శ్రమల చేత నిండిపోయి ఉండొచ్చు. బిడ్డా, నేను యేసుని నమ్ముకున్నానే, దేవుని సన్నిధికి వెళ్తున్నానే, క్రైస్తవునే, నాకే ఎందుకు ఇలా అనడం మాని యేసును కలిగి ఉన్నావన్న ధైర్యముతో ఉండాలి. దేవునికి స్తోత్ర. అలలు ఎగసి పడుతున్నాయి, తుఫాను బీభత్సము, నీరు వచ్చి దోణెను కొడుతుంది, దోణి అంతా నీటితో నింపబడింది. శిష్యులందరూ భయపడిపోతున్నారు, కేకలు వేస్తున్నారు, అరుపులు అరుస్తున్నారు, కంగారు పడిపోతున్నారు, దిగులు చెందుతున్నారు. కానీ ఒక విషయం, ఇంత జరుగుతున్నా ఆ సంఘటనలో, ఆ సన్నివేశంలో, ఆ పరిస్థితిలో వారితో పాటు ఎవరున్నారు? చెప్పాలి గట్టిగా, యేసున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను, అనుకోని రీతిగా సంభవించినటువంటి తుఫానైనా, ఎగసి పడుతున్న అలలే అయినా, నిన్ను తరుముచున్న కొడుతున్న శ్రమలే అయినా, తట్టుకోలేనంతగా నిన్ను ముంచి వేసిన ఒక మాట జ్ఞాపకం ఉంచుకో ప్రియ దేవుని సంగమా, నీతో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
ఈరోజు ప్రభు మనతో ఉంటేనండి, అది ఎంత భయంకరమైన తుఫానైనా, అవి ఎంత పెద్ద అలలే అయినా, పెనుగాలే అయినా, మహాసముద్రమే అయినా, నీటి చేత దోణెలన్నీ నిండిపోయినా నా ప్రభు మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన మనతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్ర. నా ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం, లోకమును జయించినటువంటి నేను నీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్ర. అంతేనండి. ఈరోజు క్రైస్తవుడు సంపూర్ణమైన సంతోషంతో ఉండాలంటే, క్రైస్తవుడు సమాధానం కలిగి ఉండాలంటే, క్రైస్తవుడు నెమ్మదితో బ్రతకాలంటే, క్రైస్తవుడు ఆనందంగా జీవించాలంటే, ఏదేనులో ఉన్నటువంటి మానవుడే ఈరోజు కూడా అట్టి జీవితాన్ని కలిగి ఉండాలంటే నువ్వు యేసును కలిగి ఉండాలి. అన్ని వేళలా నీ జీవితములో, నీ హృదయములో, నీ కుటుంబములో నువ్వు యేసును కలిగి ఉండగలిగితే, నా ప్రభు అంటున్నాడు, రాని ఇంటి మీదకి ఏమొచ్చినా పర్వాలా, రాని నీ జీవితంలోనికి ఏమొచ్చినా పర్వాలా, ఎందుకంటే నేనున్నాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మనకి బాగా సుపరిచితమైనటువంటి వాక్యాలు చాలానే ఉన్నాయి. ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఐగుప్తులో సమృద్ధిగా ధాన్యం ఉన్నది. ఐగుప్తు ఏమన్నా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి దేశమా? ఐగుప్తు ఏమన్నా వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి దేశమా? ఐగుప్తు ఏమన్నా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నటువంటి దేశమా అంటే కాదు. కాకపోయినా ఎందుకు ఐగుప్తులో సమృద్ధి ఉన్నదో తెలుసా? ఐగుప్తు యోసేపును కలిగి ఉన్నది. దేవునికి స్తోత్ర. అంతే. ఈరోజు నువ్వు యేసును కలిగి ఉంటే నీ జీవితం ఎలా ఉన్నా, నీ కుటుంబం ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నా కానీ నా ప్రభు నేనున్నానన్నాడు. సర్వ సమృద్ధితో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్ర. అవునండి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట, నీతిగా బ్రతుకుట, యథార్థంగా జీవించుట అనేది మానవుడు కలిగి ఉండాలి. ఎందుకు ఈరోజు ఏదేనులో ఉన్న ఆనందం ఈరోజు మానవుడు కలిగి లేడు? ఆనాడు కలిగి ఉన్న సంతోషం, ఆనాడు కలిగి ఉన్న సమాధానం ఈరోజు మానవుడు కలిగి లేడు. కొన్ని దినముల తర్వాత ఏదేనులో ఏం జరిగిందో ఈరోజు భూమి మీద, ఈ ప్రపంచంలో ప్రతిరోజు అదే జరుగుతుంది. దాని పేరు అన్యాయం, అక్రమం, అవినీతి, అబద్ధం, మోసం. ఈరోజు ప్రపంచములో, ఈ భూమి మీద మానవుడి జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలు ప్రతి దినము. అందుకే అంటున్నాను, క్రైస్తవుడు నీతిగా, యథార్థంగా, భక్తిగా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. అబ్రహామును గురించి ఒక అద్భుతమైనటువంటి మాట. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్ర. అతని విశ్వాసమే అతన్ని నీతిగా నిలవబెట్టిందండి. గలిలయ సముద్రం మీద దోణిలో ప్రభువుని కలిగి ఉన్నా శిష్యులు భయపడిపోతున్నారు. కానీ అబ్రహాం భయపడలా. అబ్రహామా, నీవు లేచి ఈ పట్టణాన్ని విడిచిపెట్టంటే వెంటనే వదిలేశాడు. కారణం, ఈ పట్టణము లేకపోయినా నాతో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ ధనము లేకపోయినా, ఈ జనము లేకపోయినా నాతో ప్రభు ఉన్నాడంటే చాలు. అదే ధైర్యం, అదే విశ్వాసం. ఆ విశ్వాసమే అతన్ని నీతిగా ఎంచింది. ఆ విశ్వాసమే అతనికి ధైర్యమును తీసుకొచ్చింది. ఆ ధైర్యమే అతడు అన్ని విడిచిపెట్టినా
ప్రభువుని కలిగి ఉన్నాను అన్న నమ్మకంతో ముందుకు నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈరోజు క్రైస్తవుడు నీతిమంతుడుగా ఉండాలంటే మొదట అతడు నేను ప్రభువుని కలిగి ఉన్నాను అన్న విశ్వాసముతో ఉండాలి. ఆ విశ్వాసము అతనికి ధైర్యమును తీసుకొస్తుంది. ఆ ధైర్యము లోకాన్ని జయించేలా చేస్తుంది. జయించిన వాడు నీతిమంతుడుగా ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసును కలిగి ఉంటే వచ్చే ఉపయోగాలండి. ఎప్పుడైతే దోణి తొణికిసలాడుతుందో, దోణి నిండా నీరు చేత నింపబడిందో, అలలు ఎగసిపడి దోణిను కొడుతున్నాయో, తుఫాను బీభత్సంగా ఉధృతంగా వారిని భయపెడుతుందో, ఆ సమయంలో నా ప్రభు లేచి, చదవండమాట, అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉంటే గాలి కూడా నిమ్మలమైపోతుంది. ప్రభు మనతో ఉంటే సముద్రము కూడా ఊరుకుంటుంది. నేను అంటాను, ఈ భూమి మీద నీరు 3 వంతులున్నది. ఈ భూమి అంతా గాలితో నింపబడింది. నేనంట 3 వంతులున్న నీరే ప్రభు చెప్తే ఊరుకుందే. భూమంతా నిండినటువంటి గాలే ప్రభు చెప్తే నిశ్శబ్దమైపోయింది. నీకొచ్చిన శ్రమెంత, నీకు కలిగిన బాధ ఎంత, నిన్ను తరుముచున్న మరణమెంత, నీ ఎదుట నిలబడిన శత్రువెంత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్క మాట మాట్లాడితే శత్రువైనా, శ్రమైనా, పోరాటమైనా, యుద్ధమైనా, చీకటైనా, అది మరణమే అయినా ఊరకుండవలసిందే, మౌనమైపోవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఒక క్రైస్తవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, లోకస్తులకు క్రైస్తవులకు పెద్ద తేడా ఏంటండి? అప్పుడు శ్రమలు అన్నారు, ఇప్పుడు శోధనలు అంటున్నారు. వారికి వచ్చేవన్నీ బాధలైతే మనకు వచ్చేవన్నీ పరీక్షలు అంటారు. పేరు మారిందే తప్ప పరిస్థితి మారలా. ఏమిటండి తేడా? మంచి ప్రశ్నే అనిపించింది. లోకములో ఉన్న వారికి శ్రమ వచ్చింది, క్రైస్తవులకు శ్రమ వచ్చింది. లోకములో ఉన్నవారికి బాధ కలిగింది, క్రైస్తవులకు బాధ కలిగింది. లోకములో ఉన్నవారు పోరాడుతున్నారు, క్రైస్తవులు పోరాడుతున్నారు. లోకములో ఉన్నవారి ఎదుట శత్రువు ఉన్నాడు, క్రైస్తవుల ఎదుట శత్రు నిలబడి ఉన్నాడు. వ్యత్యాసం ఏంటో తెలుసా? లోకస్తులతో యేసు లేడు, క్రైస్తవులతో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దోణిలో యేసు ఉన్నాడు. అందుకే శిష్యులు భయపడవలసిన పనే లేదు. లోకస్తులకు సంభవించినట్టే శిష్యులకును సంభవించింది. కానీ అక్కడ యేసు ఉన్నాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఏ సన్నివేశాన్నైనా పరిశీలన చేయండి. ఏమండి, పౌలు శీలలు ఎంత అద్భుతమైన పరిచర్య చేశారు, ఎంత వాక్యం ప్రకటించారు, ఎంతగా ప్రభువుని స్తుతించారు, ఎంతగా ప్రార్థన చేశారు. వారికి శ్రమ రాలేదా? వచ్చింది. కానీ వారితో యేసు ఉన్నాడు. ఒక్క ప్రసంగంలోనే 3000 మందిని బాప్తిస్మలోనికి నడిపించినటువంటి పేతురును చెరసాల్లో బంధించలేదా? బంధించారు. కానీ పేతురుతో యేసు ఉన్నాడు. సంగమా, అందుకే ఇప్పుడు నా ప్రభు మాట్లాడుతున్నాడు నీతో సూటిగా. శ్రమ కలిగిందా? బాధ వచ్చిందా? దుఃఖపడుతున్నావా? కన్నీరా? పోరాటాలా?
శత్రు సైన్యమా, మరణమే కబలించడానికి తరుముచున్నదా? భయపడకు. నీతో పాటు నీ జీవితంలో, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ దోనలో యేసు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పూట యేసును కలిగి ఉందాం, ఆయనందు విశ్వాసము కలిగి జీవిద్దాం. ఆ విశ్వాసం నీకు ధైర్యమును పుట్టిస్తుంది. ఆ ధైర్యం నిన్ను నీతిమంతునిగా ఎంచుతుంది. ఆ నీతి నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన బాధ, నీకొచ్చిన కష్టం, నిన్ను తరుముచున్న మరణం, నీ ఎదుట నిలబడిన శత్రువును మౌనంగా ఉంచుతుంది, ఓరకుండేలా చేస్తుంది. లోకమును జయించినటువంటి వాడు అదే లోకం మీద నీకును జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి జయ జీవితం ఈ వాక్యం విన్న మనందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్.